నమస్కారం ప్రేక్షకులారా. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ నర్సంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. ఈ వార్త ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో దిగ్భ్రాంతిని కలిగించింది. గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశించినప్పటికీ వైద్యుల అన్ని ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు జూలై 2026 ఆయన తుది శ్వాస విడిచారు. ఈ వార్త బయటకు రావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా సంవత్సరాలుగా ప్రజాసేవలో కొనసాగుతూ నర్సంపేట ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన మరణంపై పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన అంత్యక్రియల ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు సమాచారం. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం ప్రార్థిద్దాం. ఆయన కుటుంబ సభ్యులకు ఈ క్లిష్ట సమయంలో ధైర్యం కలగాలని కోరుకుందాం. ఈ విషాద వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ చేయండి మరియు షేర్ చేయడం